మహర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు. గురువుగారి గురువైన సదానంద యోగేశ్వర్ల వారికి, కాశిరెడ్డి నాయన్ గారికి, మహావతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామాలు. సృష్టికర్తకు, పంచభూతాలకు, ఎందరో మహానుభావులు, మహనీయులు, యోగులు, యోగీశ్వరులు అందరికీ ఆత్మ ప్రణామాలు. అట్లే ఈ అవకాశాన్ని నాకు అందించిన పత్రిజీ మహిళా చై ధ్యాన చైతన్యం వారి జూమ్ నిర్వాహకులకు ప్రతిరోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు అద్భుతంగా ఒక గంట ధ్యానం, ఒక గంట అందరి మాస్టర్స్‌తో అనుభవాలు, జ్ఞానాన్ని అందించాలి అన్న ఒక మహాస్ఫూర్తితో ఈ జూమ్‌ని నడుపుతూ ప్రతిరోజు నిత్యంగా మీరు నడుపుతున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. ఇది చాలా అద్భుతం. సో, ఈరోజు మన పత్రిజీ గారి అమృతోత్సవాల సందర్భంగా ఈ అవకాశం నాకు లభించినందుకు పరమ గురువులకు సదా కృతజ్ఞతతో, అట్లే మా తల్లిదండ్రులైన పాండురంగయ్య మాస్టర్, విజయలక్ష్మి గారికి ఆత్మవందనాలు సమర్పించుకుంటూ, ఈరోజు నా స్వీయ అనుభవాల్ని మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. ఆహ్, నేను ఈ ధ్యానానికి అంటే పత్రిజీ గారి శ్వాసపైన ధ్యాస ధ్యానం 2022 సెప్టెంబర్ 17 నుంచి ఈ నా ధ్యాన సాధన అన్నది నిరంతరంగా ఇప్పటికి ఒక 2 ముక్కాలు సంవత్సరంగా కొనసాగుతూ ఉంది. సో, ఈ ధ్యానానికి నాకు ప్రేరణ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆధ్యాత్మికత అన్నది ఉన్నది. మా నాన్నగారు ఎస్ఎస్‌వై అని చిన్నప్పుడు కొంసేపు ధ్యానం చెప్పేవారు. కానీ అది ఏం చేశామో కూడా నాకు అంత అవగాహన లేకున్నది. తర్వాత ఎస్ఎస్‌వై, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇలా కొన్ని ఆహ్, కొంత నేర్చుకున్నాను. అంటే ఏ దాన్ని నేను పట్టుకోలేకపోయాను. సో, ఈ 2022 సంవత్సరానికి ముందు ఒక 2 సంవత్సరాల కిందట మా ఆడపడుచు నాగజ్యోతి మాస్టర్ అని మా ఇంటికొచ్చి, "ధ్యానం చెప్పడానికే నేను మీ ఇంటికొచ్చాను" అని ఆ రోజు మాతో అందరితోనూ గడిపి, మాతో కూర్చోపెట్టి ఒక 15 నిమిషాలు ఆనాపానసతి ధ్యానం గురించి చెప్పి, చాలా డిస్కషన్స్ జరిగాయి. సో, ఇది జరిగినప్పుడు నాలో ప్రేరణ అన్నది కలిగింది. సో, అలా ఒక వారం రోజులు 10, 15 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ స్టాప్ చేయడం జరిగింది. ఎప్పుడో ఒక 5 నిమిషాలు అలా. కానీ నాకు ఈ శ్వాస పైన ధ్యాస అన్నది కుదిరేది కాదు. ఎలా గమనించాలో తెలియదు. ఎలా చేయాలో శ్వాసను గమనించమంటున్నారు. నాకేమో ఎలా గమనించాలో అర్థం కాదు. అడుగుతున్నాను కానీ ఈజీగా తెలుస్తుంది. మీరు సాధన చేయండి అని చెప్తూ వచ్చేవారు. సరే అనేసి ఇలా కుదరదు అనేసి నేను వదిలేసాను. దాని తర్వాత 2022 సంవత్సరంలో ఆహ్, ఇదే రోజు మా సోదరుడు అయిన మల్లికార్జున స్వామి కడతాల్లో వెళ్లారు. అక్కడ పత్రిజీ గారు నిర్యాణం పొందే రోజు ఒకరోజు ముందు, ఆ రోజు ఆయన దర్శన భాగ్యం సందర్శించుకున్నారు. సో, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాను, నేనక్కడున్నానక్క అని చెప్తున్నారో, ఆహ్, తర్వాత ఆ రోజు ఈ విషయం ఏ రోజు తెలిసిందో పత్రిజీ గారు దేహాన్ని వదిలారు అన్న విషయము, నాకు చాలా ఆనందమేసింది. అంటే యోగులు దేహం వదిలినప్పుడు అక్కడున్న వారికందరికీ కూడా అద్భుతంగా యోగం సిద్ధిస్తుంది. చాలా మంచిది ఆ ఎనర్జీస్‌లో. ఇది నేను షిరిడి సాయిబాబా గారి బుక్‌లో చదివాను. సో, ఎవరైతే ఆహ్, పరమయోగులు మరణించేతప్పుడు అంటే దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ సమయం చాలా అద్భుతమైనది. వాళ్ళు ఆ సమయంలో చాలా ఎనర్జీస్‌ని తీసుకుంటారు అన్నది తెలిసింది. ఈ సందర్భంలో మా సోదరుడు అక్కడ ఉండడం, అది నాకు కాల్ చేయడం, ఈ విషయం తెలిసినాక కూడా ఫస్ట్ టైమ్ నాకు ఆహ్, ఆయన లేరు అంటే ఆయన గురించి అంతగా ఒక పత్రిజీ గారున్నారు. ఆయన గురువు, ధ్యానాన్ని బోధిస్తారు అన్న అవగాహన ఉంది కానీ,
డీటెయిల్డ్‌గా తెలీదు. అయినా కూడా నాకు ఆయన ఉన్నారు, సజీవంగానే ఉన్నారు అన్న ఫీలొచ్చింది. దీని తర్వాత మా సోదరుడు, మా నాన్నగారు ధ్యానానికి రావడం, వాళ్ళు ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు. సో, ఈ సందర్భంగా నాకు కూడా చెప్పారనమాట. ఆత్మజ్ఞానం ఇంకా ఎన్ని రోజులు ప్రాపంచిక విషయాల్లో ఉంటావు, ధ్యాన సాధన చెయ్యి ఇలా. కానీ నాకేమో శ్వాస పైన ధ్యాస పెట్టడం తెలియట్లేదు. ఆహ్, ఇలా ఉన్నప్పుడు ఆహ్, మా సోదరుడు ఎన్నో విషయాలు షేర్ చేసేవాళ్ళు. తన అనుభవాల గురించి ఇలా వచ్చింది, ఇలా చేస్తున్నారు అని. నేను వినకపోయేసరికి మా హస్బెండ్‌కి షేర్ చేశారనమాట. షేర్ చేస్తే ఆయన ఒక వసుదైక కుటుంబం జూమ్ లింక్ దాన్ని శ్రీ మునిబాబు గారు, సుగుణ అమ్మగారు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ జూమ్ లింక్ వచ్చింది. సో, ఆయన దాన్ని మనమిద్దరం చేస్తాము. మీ తమ్ముడు ఏదో పంపించాడు చూడు దీన్ని అని చెప్పి అనుకున్నాం కానీ, మా సార్ స్టార్ట్ చేయగలిగారు. నేను చేయలేకపోయాను. సేమ్ 5 నిమిషాలు కూర్చోవడం, నిద్రొస్తుందని పడుకోవడము ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఆ జూమ్ మాత్రం ప్రతిరోజు 5 గంటలకి మా వారు స్టార్ట్ చేసి పెట్టేవారు. సో, 1 మంత్ దాంట్లో విషయాలు వినడం. అంటే ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం తర్వాత ఎలా అంటే దాంట్లో సూక్ష్మాలు అందజేస్తూ వచ్చారనమాట. సో, అలా వస్తూ అందజేస్తూ ఉన్నప్పుడు నేనది నిద్రలోనే వింటూ ఉన్నాను. సో, ఈ సందర్భంగా ఒకరోజు ఒక వీడియో షేర్ చేశారు మా సోదరుడు. తనకి ఇలా ప్రాసెస్ జరుగుతోందని, తనకి ఆహ్, మాస్టర్స్ మాట్లాడుతున్నారు అని. సో, ఈ ప్రేరణ అన్నది ఎప్పుడైతే నాకు షేర్ చేశారో, ఎన్ వీళ్ళందరూ చేయగలుగుతున్నారు. మరి నాలో ఎందుకు కలగట్లేదు? నాలో ఎందుకు ఏముంది నాలో అని నేను విశదీకరించుకుంటూ ఉండేదాన్ని. నాకేమున్నా కూడా నేను షిరిడి సాయిబాబా గారిని చాలా ఆహ్, భక్తిగా ఆరాధిస్తాను, నమ్ముతాను. సో, ఏమున్నా ఆయన్నే అడిగేదాన్ని. సో, నేను ఈ ప్రేరణ అంతా నాలో చాలా వెళ్ళడానికి అయింది. నాలో ఏముంది? నేనెందుకు చేయలేకపోతున్నాను? నాకు భక్తి మార్గం కరెక్టా? ధ్యాన మార్గం కరెక్టా? అని షిరిడి సాయిబాబా వారిని అడిగాను. సో, అప్పుడు నాకు ఒక ఇన్నర్ అంటే మెసేజ్ లాగా, నీకు దేవుళ్ళందరూ ఒక్కటే అన్న భావనుంది. మరి గురువుల్ని ఎందుకు వేరుగా చూస్తున్నావు అన్న ఒక మెసేజ్ అందింది. అంటే పత్రిజీ గారు వేరు, షిరిడి సాయిబాబా గారు వేరు, ఇప్పుడు ఆ మాస్టర్ అక్కడ ధ్యానాన్ని అందిస్తున్న మునిబాబు గారు వేరు. ఎందుకు డిఫరెంట్‌గా చూస్తున్నావు అన్న విషయాన్ని తెలియజేస్తారు. సరే అనేసి వింటున్నా కూడా ఓకే. నాకు ధ్యాన మార్గమే కరెక్ట్ అయితే, నేను ఒక గంట సేపు ధ్యానంని ధ్యాన స్థితిలో అంటే ధ్యానం ఆచరించగలగాలి. నేను కదలకుండా కూర్చోగలగాలి. ధ్యానం చేయగలగాలి అని అనుకున్నాను. ఆ జూమ్‌లో ఉన్న మాస్టర్‌కి కూడా ఇదొక రకంగా నేను అంటే పెట్టిన టెస్ట్ లాగానే. నాకు ధ్యానం కుదిరేటట్లు చేస్తే నేను మాట్లాడతాను. నేను ధ్యానంని కంటిన్యూ చేస్తాను ఎ అన్న రకంగా ఉండింది. సరే అనేసి ఒకరోజు కూర్చున్నాను. 1 అవర్ ఆ రోజు సెప్టెంబర్ 16. సో, ఆ జూమ్‌లో నాకు ఎలా చెప్పేవారంటే, ధ్యాన సాధన ధ్యానంలో స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. ఆహ్, శ్వాసను గమనించాలి. భూమధ్య భాగంలో గమనించాలి. ఇలా చెప్తూ సో, అన్నీ విన్నాను. సో, అదే రకంగా భూమధ్య భాగంలో శ్వాసను ఎలా గమనించాలి అన్నది ప్రాక్టీస్ చేశాను. సో, ఈ చేస్తుంటే నాకు అదే చెప్పాను కదా! నాకు కుదరట్లేదు అనేసి. సో, ఆ రోజు ఏమైందో తెలీదు. నేను 1 అవర్ కూర్చున్నా ధ్యానంలో. అది నేను ధ్యానం చేశానో, శ్వాసను గమనించానో తెలీదు. కానీ ఒక గంట సేపు ఊరికే కూర్చున్నాను. సో, ఇది సెప్టెంబర్ 16 జరిగింది. సో, ఆ రోజు అనుకున్నా ఏ రోజైతే నేను 1 అవర్ కూర్చోగలుగుతానో, ఆ మాస్టర్‌తో నేను మాట్లాడాలి అని అనుకున్నాననమాట. అనుకున్నాను. ఆహ్, ఆ రోజు నేను ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నాను. సో, "నీకు ఈరోజు ధ్యానం కుదిరింది కదా! మరి మాట్లాడతావా?" అని 3 సార్లు నాకు సిగ్నల్ ఇచ్చారు.
అయినా కూడా ఫస్ట్ 2 టైమ్స్ నేను వినలేదు. థర్డ్ టైము ఇన్నర్ నుంచి మెసేజ్ ఇప్పుడు వెళ్లి మాట్లాడు అని. సో, ఆ రోజు అవస్థిక కుటుంబం జూమ్‌లో నేను నా అనుభవం అంటే, ఇలా ఉంది. నాకు శ్వాస పైన ధ్యాస పెట్టడం తెలియట్లేదు మాస్టర్. నేను ఎలా చేయాలి? ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను కానీ నాకు కుదరట్లేదు అంటే, ఆ రోజు ఆయన ఇచ్చిన సందేశం 2. మీరు పట్టుకున్న 2 మార్గాలు అంటే, ఒకటి స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. శ్వాసను గమనించాలి భూమధ్యంలో. ఈ 2 విషయాలు అద్భుతమైనవి. మీ ధ్యాన సాగతిని అలానే కొనసాగించాలి అని చెప్పారు. ఆ రోజు అదే మాట్లాడ్డాం. నెక్స్ట్ డే ధ్యానంలో ఉదయమే లేసి 5 గంటలకే జూమ్ ఆన్ చేసుకొని, ఎలా మా వారు చేస్తున్నారు, ఆ రోజు కూడా నేను కూర్చున్నాను. కళ్ళు మూసుకొని ఒక్క శ్వాసని భూమధ్యంలో గమనించాను. అది ఇన్ని రోజులు అబ్బని ధ్యానం. అంటే నాకు ఒకే ఒక్క శ్వాసతోనే ఫస్ట్ డేనే ఈ ప్రాంతంలో ఫుల్ శూన్యం. అంటే ఏ థాట్స్ లేని స్థితి. ఆలోచన రహిత స్థితి కలిగింది. నాకు తెలుస్తోంది. ఆలోచనలు లేవు. శూన్యంగా ఉంది అని. మేడం మీది స్ట్రక్ అయిపోయింది మేడం. స్థిర సుఖాసనము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఉండాలి అని చెప్తారు కదా! సడెన్‌గా నా చేతులు 2 చేతులు వ వదులుగా ఇలా వ విడబడిపోతున్నాయన్నమాట. విడబడిపోయి నా బాడీలో మూవ్‌మెంట్స్ కలుగుతూ ఉన్నాయి. నాకు తెలుసు. అంటే ఎందుకంటే ఆ 1 మంత్ విన్నాను కదా! నాకు అర్థమవుతోంది. సహజంగా ధ్యానంలో ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో, ఆ ప్రక్రియను మనకు మనముగా ఆపుకోకూడదు అని విన్నాను. నా చేతులు ఇలా ఓపెన్ అవుతూ వస్తున్నాయి. ఓకే. ఇది నేను చెయ్యట్లేదు. నేను గ్రహిస్తున్నాను. నేను ఇది చేస్తుండలేదు. ఆ విశ్వశక్తి వల్ల జరుగుతోంది అన్న విషయాన్ని నేను ఆ రోజు గ్రహించాను. సో, శూన్య స్థితిలో బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మనకి ఎనర్జీ ఫ్లో అంటే శక్తి అన్నది మన శరీరాల్లో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రవాహం వలన మనలో మన బాడీలో కదలికలు కానీ ఆహ్, తర్వాత తల ఇలా ముందుకు వంగడము, వెనక్కి వంగడము ఇలా ఎన్నో రకాల శారీరకమైన ఎనర్జీ మూవ్‌మెంట్స్ అంటే బాడీ మూవ్‌మెంట్స్ జరగడం గమనిస్తున్నాను. సో, నాకు అదంతా వినడం వలన నాకు తెలుస్తోంది. నేనిది చెయ్యట్లేదు. ఆ శక్తి వల్ల ఆ శక్తి చేస్తోంది. నేను చేయట్లేదు అనేది చాలా బాగా అర్థమైంది. సో, నేను ఆపుకోవట్లేదు. సో, ఇలా జరుగుతూ ఎన్నో రకాల భంగిమలు ఒకే రోజులో నమస్కారం పెట్టారు. నా చేతులు ఇలా ఆహ్, పైకి లేవడము, బాడీ ఫుల్ రొటేట్ అవ్వడము, తల రొటేట్ అవ్వడము, నన్ను పడుకోబెట్టి కడుపు చుట్టూ మొత్తం తిరగడము, ఇలా అంతా జరుగుతోంది. సో, ఎక్కడా కూడా నేను తిప్పట్లేదు. నేను చేస్తూ ఉండట్లేదు. ఇలా ఆ రోజు 5 గంటలకి స్టార్ట్ చేసినది 9:40 వరకు అంటే ఫస్ట్ డేనే 4 అవర్స్ నాకు కంప్లీట్‌గా నేను ఆ ధ్యాన స్థితిలోనే, ఆ ధ్యానంలో నాకు ఏమైతే జరుగుతోందో దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో, ఇలా 4 అవర్స్ నేను ఫస్ట్ డేనే చేయగలిగిన లోపల నాకు తెలుస్తుంది. ఆత్మానందం అంటారు కదా! ఆనందం అంటూ ఉంటారు కదా! అలా ఆనందం తెలుస్తోంది. ప్రతి ఒక్కటి నేను చెక్ చేసుకుంటున్నాను ఒక్కొక్క నిమిషము. ఇది నేను చేస్తున్నానా? నేను చేస్తున్నది కాదు. నాది ఆటోమేటిక్‌గా జరుగుతోంది. ప్రతి ఒక్కటి ఆటోమేటిక్‌గా జరుగుతోంది అన్నది అర్థమైంది. సో, అలా నా సాధన స్టార్ట్ అయింది ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవము. ఇలా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. సో, ఆ రోజు ఆహ్, అసలు మీరు ఆలోచించండి ఒక్కసారి 5 మినిట్స్, 10 మినిట్స్ కూడా ధ్యానం చేయలేని నేను 4:30 గంట చేయగలిగినాను అంటే, ఆ పరమ గురువుల కృప. అప్పటికి నాకు టైం అన్నది ఆసన్నమైంది అని నేను గ్రహించగలిగినాను.
సో, ఇంట్లో ఆహ్, అందరూ ధ్యాన ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వారు అవ్వడం వల్ల, నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసినప్పుడు ఇంకా నేను జ్ఞానాన్ని సంపాదించుకోగలిగినాను. దాని తర్వాత అలానే ప్రతిరోజు ఆ జూమ్‌లో ఆహ్, ఉంటూ ధ్యానము, సజ్జన సాంగత్యాన్ని ప్రతిదినము వింటూ ఎన్నో మార్పులు, చేర్పులు నా శారీరకంగా, మానసికంగా, నా ఉద్యోగరీత్యా, ఇంట్లో ఎన్నో రకాల మార్పులన్నది ఆటోమేటిక్‌గా అయిపోయాయి. నేను జ్ఞానం వినడం, దాన్ని ఆచరించడం, దాని ఫలితం రావడం. ఇలా జరుగుతూ వస్తోంది మాస్టర్స్. సో, నాకు ఆ జూమ్ అంటే లభించినందుకు మా సోదరుడికి వేల వేల కృతజ్ఞతలు. ಹಾಗೆ ఆ జ్ఞానాన్ని పత్రిజీ గారి జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనకి అందిస్తున్న మునిబాబు గారికి, సుగుణ అమ్మవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ ధ్యానం ఆచరించడం వల్ల అంటే ధ్యానానికి ముందు నేను, ధ్యానం తర్వాత నేను ఎలా అన్న విషయాల్ని కొంచెం వివరంగా చెప్తాను మాస్టర్స్. సో, ధ్యానానికి ముందు నా జీవితం ఎలా ఉన్నిందంటే, అంటే ఇప్పుడు మనం లాజికల్ మైండ్ ఉంటుంది కదా! ఏదైనా పాజిటివ్‌గా తీసుకోవాలి. కష్టాలొస్తాయి. ఓకే. భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు. కష్టం పోనీ దేవుడా అని బాబావారిని కోరేవాడిని. ఓకే. ఆయన ఒకేళ ఇది కాకుండా మన మానవ ప్రయత్నంగా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉండేది. కానీ దుఃఖముండేది, ఎక్సైట్‌మెంట్ ఉండేది, సంతోషం అన్ని రకాలు. హ్యాపీగా ఉన్నాము, కానీ హ్యాపీగా లేము. సో, సమస్యొస్తే ఎక్కువగా కుంగిపోవడం, ఆనందమొస్తే ఎక్కువగా ఆనందపడిపోవడం. సో, ఇలా జరుగుతూ ఉన్నది. సో, ఇంట్లో కూడా ఏదో ఒక రకంగా అంటే స్ పెద్దగా సమస్యలు లేవు. కానీ ఏదో ఒక విషయం వచ్చినప్పుడు లోలోపల అంటే నా నన్ను ఎవరైనా ఒక మాట అన్నప్పుడు నాలో నేను కుంగిపోవడం. ఎదురుంగా ఏమి చెప్పలేకపోను. కానీ నాలో నేను దాని గురించి బాధపడతాను. ఒకసారి ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తూ ఉన్నప్పుడు 8 సార్లు అణుచుకోవడం, తొమ్మిదోసారో, పదోసారో బర్స్ట్ అయిపోవడం. సో, ఇలా ఉన్నిందనమాట. కోపతాపాలు అన్నీ. ఎప్పుడైతే ఈ ఆనాపానసతి ధ్యానాన్ని నేను ఆచరించానో, ఇన్ని రకాలుగా ప్రాసెస్‌లు జరుగుతూ, ప్రతిరోజు ఒక్కొక్క ధ్యాన అనుభవం. సో, ఎప్పుడైతే ఇవన్నీ సాధన చేస్తూ, ఆచరిస్తూ వచ్చామో, చాలా చేంజెస్. సో, ఫస్ట్ నేను తెలుసుకున్నది ఏంటి అంటే, నేను, నేను కాదు. అంటే ఆత్మ. ఆత్మ అన్నది తెలుసుకోవడం ఈ సజ్జన సాంగత్యంలోనే నాకు తెలిసింది. ఎలా అయితే మనకు ధ్యానంలో ఆ విశ్వశక్తి మనల్ని నడిపిస్తుందో, అంటే ఒక శక్తి మనల్ని నడిపిస్తుందో, నిత్య జీవితంలోనూ ఆ శక్తే మనందరిని నడిపిస్తోంది. అదే ఆత్మ చైతన్య శక్తి అంటారు. సో, ఎప్పుడైతే ఆ శక్తే మనం నడిపిస్తుంది అన్నప్పుడే, నేను లేను అన్నది తెలుసుకున్నాను. ప్రతిదానికి నేను కారణం కాదు. కానీ తెలుసుకున్నాను కానీ, అనుభవంగా ఆచరించడానికి కొన్ని రోజులు, ఎన్నో రోజులు పడుతూ వచ్చింది మాస్టర్స్. నాకు ధ్యానంలో ఒక విజనొచ్చింది మాస్టర్స్. సో, ఆ విజన్ ఏంటంటే, నన్ను నేనుగా, నా శరీరాన్ని నేను కాలిపోవడం చూసుకున్నా. సో, ఆ తర్వాత ఒకరొచ్చి రక్షించడము, మా వైపు గన్ షూటింగు ఇలా అంతా చేయడము. ఇలా అంటే నేను సింపుల్‌గా చెప్తున్నాను. అలా చెయ్యి మళ్ళీ మేము సేఫ్ ప్లేస్‌లోకి వెళ్ళినాం. ఇది నాకొచ్చిన విజన్. ఎందుకు చెప్తున్నానంటే, ధ్యానంలో అనుభవం వచ్చింది అంటే, అది మనకెప్పుడు మంచిది అవ్వడానికి అంటే, మనకు మేలు చేసేది. మనలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ కానీ, మానసికంగా ఉన్న బ్లాక్స్ కానీ,
అది తీసివేయడానికే వచ్చింది. సో, ఇది నాకొచ్చిన అనుభవం. సో, నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి అగ్ని అంటే భయముండేది. ఎవరైనా అగ్ని రూపకంగా సూసైడ్ చేసుకున్నారన్నా కానీ, ఆ విషయాన్ని నేను న్యూస్ పేపర్‌లో విన్నా, లేదా బయట ఎక్కడైనా చదివినా, టీవీలో అలాంటి అగ్ని ప్రమాదాలు చూసినా, వేరే ఎక్కడ విన్నా కూడా, నా నా లోపల చాలా కుంగిపోతూ ఉండేదాన్ననమాట. కానీ నేను బయటికెప్పుడు చెప్పేదాన్ని కాదు. ఆహ్, న్యూస్ పేపర్స్ నేను చదవడమే మానేశాను. ఎందుకంటే ఇలాంటివేదైనా జరిగినప్పుడు దాన్ని విని, నా లోపల నేను తట్టుకోలేకపోయేదాన్ననమాట. సో, అదే వస్తుంది. అప్పుడు బాబా వారిని అడిగేవాడిని. "ఎందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు బాబా? మీరు ఆహ్, ఇట్లా తప్పు కదా! ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడిపోతున్నారు." అంటే అప్పుడు తెలీదు కదా! ఆత్మజ్ఞానం లేదు. సో, అలా బాధపడిపోయేదాన్ని. అది 1 వీక్, 10 డేస్. సో, ఇదెందుకు అన్నది నేను వదిలేసాను. సినిమాలో చూసినా కూడా ఆ సీన్ చూసినా నాకది అలా ఉండేది. అంటే లోపల నాలో భయం. ఎప్పుడైతే నాకు ఈ ధ్యానం చేసినప్పుడు ఈ అనుభవం వచ్చిందో నన్ను నేను చూసుకుంటూ, నెక్స్ట్ టైము ఇది నాకు విజన్ వచ్చింది. కానీ నాలో చేంజెస్ ఆ అనుభవం వల్ల నాకు వెంటనే తెలియలేదు. ఈ విజన్ తర్వాత నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు నాకే అనిపిచ్చింది. ఇలాంటి న్యూస్ నెక్స్ట్ విన్నా. కానీ ఈసారి నాలో భయం లేదు. తటస్థంగా ఉన్నాను. అంటే అప్పుడు అర్థమైంది. ఈ విజన్ నాలో ఉన్న భయాన్ని నాకు తొలగించింది అని. సో, ఇదే విషయాన్ని మళ్ళీ జూమ్‌లో షేర్ చేసుకొని నేను క్లారిఫికేషన్ తీసుకున్నా. ఇలా వచ్చింది. సో, ఇలా అయింది అంటే, సో, మనకు అనుభవం అనేది ధ్యాన అనుభవాలు మాస్టర్స్ ఎందుకిస్తారు అంటే, అది లోపల మనలో ఏమన్నా ఉన్న బ్లాక్స్‌ని తీసివేయడానికి ఇస్తారు అన్నది ఇదొక నిదర్శనం. అప్పటినుంచి నాకు అలాంటి వార్తలు విన్నా, ఏం విన్నా తటస్థంగా ఉన్నాను. నాలో భయమన్నది లేదు. ఇప్పుడు చూడగలుగుతున్నాను కూడా. సో, ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పగలను. తర్వాత ఆహ్, మన నేను బెంగుళూరులో ఉంటాను. సో, నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ట్రావెలింగ్ టైమ్ సో, బెంగుళూరు ట్రాఫిక్ అంటే తెలుసు మీకు ఎలా ఉంటుందో అనేసి. సో, నేను హేట్ చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడు. ఆఫీస్‌కి పోయినప్పుడు అంతా. సో, అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంటికొచ్చి చాలా టైర్డ్‌నెస్ వచ్చేది ముందుగా. సో, ఈ ధ్యానాన్ని అవలంబించినప్పుడు సజ్జన సాంగత్యం వినడం ట్రావెలింగ్ టైమ్‌లో, లేదా అయినప్పుడు ధ్యానం చేయడం, మ్యూజిక్ వినడం. సో, ఇలా నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రావడం జరిగింది. ప్లస్ ఆ ట్రాఫిక్‌ని ముందు నేను హేట్ చేసేదాన్ని కదా! ఇప్పుడు ఆహా! ఎంత హాయిగా నాకు ధ్యాన సాధనకి ఉపయోగపడుతుంది. లేదా నేను ఏదో ఒక దాన్ని గురించి అంటే ఆ సమయాన్ని ఈ ఆధ్యాత్మిక పరంగా నేను గలుగుతున్నాను అన్న ఒక హ్యాపీనెస్ దొరికింది. తర్వాత నాలో నా గుణాల్లో మార్పు రావడం చూసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఫిజికల్‌గా నాకొచ్చింది ఏంటి అంటే కీబోర్డ్ యూజ్ చేయడం వల్ల ఫింగర్స్, రిస్ట్ చాలా పెయినొచ్చేది. సో, నాకు మెడిటేషన్‌లో చెప్పాను కదా! బాడీ మూవ్‌మెంట్స్ చాలా వచ్చేది. వైబ్రేషన్స్ ఎక్కువగా వచ్చేది సహజంగానే. సో, ఎన్ని రకాల ఆసనాలు వేయించారంటే అన్ని రకాలుగా ఆసనాలు నాకు ధ్యానంలో నృత్యం అన్నది జరుగుతుంది. సో, ఇలా తర్వాత ఈ ఫింగర్స్ అన్నవి విపరీతంగా టైట్ అయిపోవడం, లూజ్ అవ్వడం ఇలా జరుగుతూ రకరకాల భంగిమలు, ముద్రలు ఇవన్నీ నా అనుభవంలో ఉన్నాయి మాస్టర్స్. సో, నేను రియలైజ్ కూడా కాలేదు. నాకు ఆ వ్రిస్ట్ పెయిన్ ఉన్నది. స్టార్ట్ చేసిన 1 మంత్ లోపల నాకు ఆ పెయిన్ అన్నది రావట్లేదు మాస్టర్స్. అంటే అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయింది. ఫింగర్స్ పెయిన్ కానీ, ఆ రిస్ట్ పెయిన్ కానీ అన్నది లేకుండా అయింది. సో, నాకు దీనివల్ల ఏమర్థమైంది అంటే, మనం స్వచ్ఛంగా మన పత్రిజీ గారు అందించిన ఆనాపానసతి ధ్యానం,
దానిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణ చేస్తూ ఉంటే, మనకు ఏమి అవసరమో అదన్నీ మనకి ధ్యానం అన్నది ఇస్తుంది. ఫస్ట్ శారీరక పరంగా, మానసిక పరంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా. ఈ రకంగా ప్రతి ఒక్కటి మన జీవితంలో లెర్నింగ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ దొరుకుతుంది. ఆచరణ జరుగుతుంది. దాన్ని మనం సొంతం చేసుకుంటాము. మన గుణాల్లో కూడా మార్పులన్నది రావడం జరుగుతుంది. తర్వాత ఈ ధ్యాన సాధన మొదలుపెట్టినప్పుడు నుంచి సాధన ఎక్కువ 2 అవర్స్ సాధన చేసేదాన్ని. 1 అవర్ కానీ, 2 అవర్స్ కానీ మార్నింగ్ దొరికితే మార్నింగు, ట్రావెలింగ్‌లో అయితే ట్రావెలింగు ఇలా చేస్తూ ఉండేదాన్ని. ఆహ్, ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మాస్టర్ గారిని అడిగి తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఆహ్, ఇంకా ముందుకు పోవాలి అంటే, నేనెప్పుడైనా ఏ అనుభవమైనా ఇలా వచ్చింది, ఇలా షేర్ చేస్తాను అని చెప్పినప్పుడు, నాకొక సమాధానం వచ్చేది. మునిబాబు గారి దగ్గర నుంచి, ఆ మాస్టర్ గారి దగ్గర నుంచి. ఇది నువ్వు చేస్తున్నావా? లేదా చే సో, ఎప్పుడు ఎనర్జీ, కాన్షియస్, నాలెడ్జ్. అక్కడున్న ఆత్మ చైతన్య శక్తి నిన్ను నడుపుతోంది. నాలెడ్జ్ నడుపుతోంది. ఎనర్జీ ధ్యానం ద్వారా మనం పొందుతాం. సో, ఇక్కడ నువ్వు లేదు. సో, నీ ఉద్యోగంలో కానీ, చేసే పనిలో కానీ, ఆ నాలెడ్జ్ చేయిస్తుంది. ఆ ఎనర్జీ చేయిస్తుంది. ఆ కాన్షియస్ చేస్తోంది. ఈ విషయాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి మేడం అని ఏ అనుభవం చేసినా నాకిదే సమాధానం దొరికేది. స్టార్టింగ్ అర్థమయ్యేది కాదు. ఎలా చేసుకోవాలో తెలీదు. కానీ ఒక స్టెప్ అయితే స్టార్టింగ్ అనుకునేదాన్ని. ఓహ్! నేను కాదు కదా చేసేది. ఆ ఎనర్జీ కాన్షియస్ నాలెడ్జ్ చేస్తుంది. స్టార్టింగ్ అలానే ఉండేది. ఓకే. ఒక వర్క్ చేస్తున్నాను. ఓహ్! ఇది నేను కాదు. ఎనర్జీ కాన్షియస్. ఎప్పుడైతే ఈ భావనతో స్టార్ట్ చేయడం మొదలుపెట్టానో, నాలో ఎనర్జీ అన్నది డిప్లీషన్ కాలేదు. అంటే శక్తి అన్నది పెరుగుతూనే ఉంది. ఉదయం నేను ఎలా ఎనర్జిటిక్‌గా ఆఫీస్‌కెళ్ళానో, సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని, మళ్ళీ ధ్యాన సాధన మొదలుపెట్టినా కూడా నాకు శక్తి అన్నది తక్కువ అయ్యేది కాదు. ఆ ఎనర్జీ ఫీల్డ్‌లోనే నేను ఉండగలిగేదాన్ని. కానీ ఇక్కడ ఏంటి గమ్మత్తు అంటే అనుకుంటాము. ఒక్కొక్కసారి మనకి అది ఆహ్, భావన ఉంటుంది. మనకే తెలియకుండా మన మనసు ఎంటర్ అయిపోయి అది ఇంకో రకంగా. ఓహ్! అప్పుడు నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఎనర్జీ డిప్లీషన్ ఇక్కడ ఎందుకయింది? నా ఆలోచన విధానం. ఓహ్! ఇది ఇక్కడ నేను ఇలా ఆలోచించినాను. అలా నేను ఆహ్, నిరంతరంగా అంటే దీన్ని అభ్యాసం చేస్తూ వచ్చాననమాట. సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ ఇంట్లో కూడా నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంట్లో ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఓకే. ఇప్పుడు ఆ మాట ఎందుకన్నారు? అంటే మనకు కర్మ సిద్ధాంతం గురించి అవగాహన ఉన్నప్పుడు, తర్వాత నువ్వేం చేస్తే నీకది దొరుకుతుంది అన్నప్పుడు, ఒకరొక మాట మనల్ని ఇబ్బంది పట్టే విధంగా అన్నారు అంటే, నేను అన్నాను, అందుకే నాకదొచ్చింది. ఒకరిని ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడతాం. అది మాటల ద్వారా కానీ ఇది కర్మ సిద్ధాంతం. వాట్ యూ గివ్ టు యూనివర్స్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. సో, ఈ ఈ అవగాహన వచ్చాక తర్వాత నేను ఎలా దివ్యాత్మ స్వరూపం, ఎదుటున్న వ్యక్తి కూడా ఆత్మ స్వరూపమని భావించడం మొదలుపెట్టాను. అలా భావించినప్పుడు ఆ మాట అక్కడొచ్చింది. సో, ఇక్కడ నేను 2 విషయాలు గ్రహించాను. ఒకటి ఆ మాటని ఇగ్నోర్ చేయడం. ఇంకొకటి దాంట్లో ఉన్న నాలెడ్జ్‌ని వెతకడం. ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది మనకి నేర్చుకునేదానికైనా పరిణామం ఉండొచ్చు. లేదా ఇగ్నోర్ చేసేదైనా ఉంటుంది. వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడడము ఉంటుంది. మనకు నేర్పే రకంగానూ ఉంటుంది. మనం ఈ సూక్ష్మాన్ని గమనించాలి అన్నది నేను అర్థం చేసుకుంటూ వచ్చాను. సో, ఇలా నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి సంఘటనను
విచారణ చేయడం. అంటే నా అంతరంగంలోని నేను ఆహ్, అనుకునేదాన్ని. సో, దానికి ఎలా సమాధానం వస్తే అలా నేను ఆచరించేదాన్ని. సో, ఇలా ఎన్నో రకాలుగా మార్పులు, చేర్పులు చేసుకోగలుగుతూ వచ్చాననమాట. కొన్ని విషయాలు మనము ఆహ్, సీనియర్ మాస్టర్స్ నుంచి వాళ్ళు నడిచే అంటే ఎలా ఆచరిస్తూ వచ్చారు. ఇప్పుడు మన పత్రిజీ సార్ ఎలా ఆచరించి మనందరికీ చూపించారు. సో, కొన్ని విషయాలు మనం చూసి నేర్చుకుంటాం. కొన్ని విషయాలు పుస్తకాల్లో చదువుతాం. కానీ ఏ విషయమైనా కూడా మనం ఆచరిస్తేనే అంటే ఇది ఆచరణ చెయ్యాలా అంటారు. ఎలా చేయాలి? ఫస్ట్ మనం డిసైడ్ అయితే కానీ ఆచరణ చేయడానికి మన లోపల రాదు. నేనిప్పుడు చెప్పాను గదా! ఇందాక ఎనర్జీ కాన్షియస్ నాలెడ్జ్ ఇది ఎలా ఆచరణ మొదలుపెట్టాను అంటే, ఫస్ట్ నేను చేయాలి అని డిసైడ్ అయ్యాను. తర్వాత నాకు ఎదురైన సంఘటనలలో నేను ఇది నేను కాదు కదా చేస్తున్నది. సో, ఎప్పుడైతే నేను అన్నది లేదో అది దానికి కర్మ ఉండదు మాస్టర్స్. అంటే ఎలా చెప్ అంటే నేను కాదు. ఇది ఆ దైవ శక్తితో చేస్తూ ఉన్నది. సో, అది మనం యోగంలో ఉన్నట్లే అవుతుంది. కర్మయోగంలో ఉన్నట్లే అవుతుంది. సో, అలా నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. తర్వాత నాకు కొన్ని సంఘటనలు ఎదురయ్యాయన్నమాట. ఎలా అంటే ఆహ్, నాకు ఆఫీస్‌లో నేను ఇంకొకరితో వర్క్ చేయించే పని నాది. సో, ఇలా ఉన్నప్పుడు నేను ఇంకొకరితో ఎలా మాట్లాడాలి? ఎలా ఆహ్, విషయాన్ని వాళ్ళకి తెలియచేసేటట్లు చెప్పాలి? ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? ఇవన్నీ కొన్ని విషయాల్లో నాకు ఇన్నర్ నుంచి మెసేజెస్ కూడా అందేవి. సో, ఆ రకంగా నేను ఆహ్, నన్ను నేను డెవలప్‌మెంట్ చేసుకుంటూ వచ్చాను. సో, ఒక సందర్భంలో ఏమైంది అంటే, ఒక వర్క్ చేయాలి. ఆ వర్క్‌కి ఒక కొత్త వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తికి దాని గురించి విపులంగా విశదీకరించాలని చూస్తే ఆహ్, ఆ వ్యక్తి వినే స్టేజ్‌లో లేరు. నాకన్నీ తెలుసు అంటారు. తెలుసు అని అడుగడుగునా తప్పులే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నాకొక ధర్మం అన్నది ఉంది. సో, ఆహ్, అది సమిష్టిగా అంటే ఇప్పుడు ఒక్కరి వల్ల సమిష్టిగా ఉన్న వ్యవస్థ అన్నది దెబ్బతినకూడదు. సో, ఎలా చేయాలి అన్న విషయంలో నేను ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా? అడుగడుగునా తప్పులు జరుగుతూ ఉంటే ఒక సంస్థలో ఆబ్వియస్‌గా అది ఇబ్బందికరంగానే ఉంటుంది. నాకు 1 మంత్ పట్టింది మాస్టర్స్. ఆ సిట్యుయేషన్ నుంచి నేను ఎలా సో, మనకి సిట్యుయేషన్ ఏదైనా ఒకటి వచ్చింది అంటే, దాని నుంచి నేర్చుకోవడమే ఉంటుంది తప్ప. అంటే మనం దాంట్లో పర్ఫెక్ట్ కాలేదు అంటే లేదా జ్ఞానాన్ని తీసుకోవాలి, నేర్చుకునేదే ఉంటుంది. ఇక్కడ నేను ఏం నేర్చుకున్నాను అని. సో, స్టార్టింగ్‌లో ఎలా చెప్పాలి, ఎలా అని చూసాను. సో, నేను ఒక వ్యక్తిగానే చూసాను. అనుకుంటూ ఉన్నాను కదా! అక్కడ కూడా ఆహ్, ఎనర్జీ కాన్షియసే చేస్తుంది అన్నప్పుడు, నేనిక్కడ వ్యక్తిగా చూడకూడదు. ఓకే. వాళ్ళ పరంగా అక్కడ కరెక్టే ఉన్నారు వాళ్ళు. బట్ ఇక్కడ అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతున్నప్పుడు ఎలా నేను ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అన్నది విషయంగా అలానే ఇచ్చాననమాట. ఇచ్చి దాన్ని ఇబ్బందొచ్చినప్పుడు మనకు సుపీరియర్స్‌తో చెప్పుకున్నాను నేను. ఇలా ఉంది సిట్యుయేషన్ అంటే, "నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు" అని. సో, ఇక్కడ మళ్ళీ నేను అనలైజేషన్ నాకు స్టార్ట్ అయింది. నేను నిజంగా ఒకరు చెప్తే వినుకోకుండా నా డెసిషన్స్‌లో ఉన్నానా? లేదా దాని గురించి నేర్చుకుంటున్నానా? సో, నేను టిక్స్ పెట్టుకుంటూ వచ్చాననమాట. ఓహ్! నేను ఈ విషయాన్ని గ్రహించాను. నేనిక్కడ పర్ఫెక్ట్‌లో ఉన్నాను. ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నాను అని. సో, ఎవరైతే ఒక మాట అన్నారో మనం ఆలోచించుకోవాలి అని చెప్పాను కదా! ఇగ్నోర్ చేయాలా? దాని నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలా? ఆ వ్యక్తి నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు అన్నప్పుడు, నేను ఆ స్థితిలో లేను అని తెలుసుకున్నప్పుడు, ఆ విషయాన్ని అక్కడ ఇగ్నోర్ చేయాలి. అది ఇగ్నోర్ చేశాను. అప్పుడు నాకు ఆ సమస్య నుంచి నేను బయటపడిగాను. ఇక్కడ
నేను చెప్తున్నప్పుడు నేను కరెక్ట్‌గానే వర్క్ చేయగలుగుతున్నాను. చేస్తున్నాను. ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మంగానే వెళ్తూ ఉన్నాను. అయినా ఇంకొకరు వినడం, వినకపోవడం అది వాళ్ళ స్వయిచ్చ. దీంట్లో మన ప్రమేయం లేదు. చెప్పడం వరకే మన ధర్మము అన్నది నాకిది ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాననమాట. ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, ఇంకా ఆ విషయం గురించి నేను వదిలేసాను. ఒక 1 మంత్ తర్వాత ఆ వ్యక్తి అన్నవారు అక్కడ లేకుండా వేరే హ్మ్. దీనికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ టీమ్‌లోనే లేకోకుండా ఆ వర్క్‌ని వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇబ్బంది అవుతూ ఎవరైతే నన్నన్నారో వాళ్ళే పంపించడం జరిగింది. ఇది నాకు ఒక ఎదురైన సంఘటన. అంటే ఏదైనా కూడా మనకి సంఘటన వచ్చిందంటే ఆ సంఘటన మనకి నేర్పించడానికే వస్తుంది అనడానికి మీకొక చిన్న ఉదాహరణగా నేను చెప్పాను మాస్టర్స్. సో, ఇలా ఎన్నో విషయాల్లో నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా గమ్మత్తేంటి అంటే ఆహ్, చిన్న చిన్న హ్యాబిట్స్ మనకి ఉంటాయి. ఎలా అంటే అలాంటి మనం నోటీస్ కూడా చేయలేమనమాట. సో, ఇప్పుడు ఒక్కొక్కసారి బ్రష్ చేసుకుంటున్నప్పుడు బ్రష్ మూత తీసి పక్కన పెట్టడము, ఏదైనా ఇంట్లో వంట చేస్తుంటే ఆ మూత తీసి ఇక్కడ ఇది ఆ విషయాలు ఎక్కడ పెడతా దీనిలలో నాకు ఎరుక అంతగా ఉండేది కాదనమాట. సో, ఒక అనుభవం నాకు మాస్టర్స్ ఇచ్చారనమాట. దాంట్లో నేను కరెక్ట్‌గా చేస్తూ వచ్చాను. అంటే హ్యాఫ్‌హజార్డ్‌గా ఉన్నదాన్ని ఒక విజన్ రూపకంగా చూపిచ్చి ఆహ్, ఇప్పుడు ముందున్న స్థితి నీది, ఇప్పుడున్న స్థితి ఇది అని చెప్పి చూపించారనమాట. అంటే ఇక్కడ చూడండి మనం సరియైన సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా సరిజేయబడతాయి అన్నదానికి ఒక ఉదాహరణ. ఆ విజన్ ద్వారా నాకు ఆ చిన్న చిన్న విషయాలు కూడా నేను సరి చేసుకోగలుగుతున్నాను. సో, ఆ విజన్ వచ్చిన తర్వాత నేను మరీ చూసుకుంటే ఇవన్నీ కరెక్ట్ అయిపోయాయి కదా! అంటే ఇక్కడ కూడా కొన్నిసార్లు అక్కడక్కడ తప్పులు వేస్తూ ఉంటాం. కానీ ప్రాక్టీస్ చేయడం ఆ ఎరుక అన్నది ఎప్పుడైతే మనకి పెంపొందించుకుంటామో అన్ని విషయాలు సరిజేయబడతాయి మాస్టర్స్. ఇది ధ్యానంలో మనకిచ్చే అనుభవాలు మనకి ఊరికే రావు. ఆ అనుభవాలు నేర్పించడానికే మనకి ఒస్తాయి. సో, ఎన్నో జన్మల బ్లాక్స్ ఇవన్నీ తొలగించడానికే ఆ అనుభవాలన్నది ఒస్తాయి మాస్టర్స్. సో, ఈ అనుభవాలు మనం ఎప్పుడైతే మనం పంచుకుంటామో, ఆ అనుభవాలు ఇంకొకరికి ప్రేరణగాను మారతాయి. సో, అందుకే ధ్యాన అనుభవాల్ని వినాలి. వాళ్ళు ధ్యాన సాధనలో వాళ్ళు ఎలా చేశారు, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు, ఎలా ఆచరించారు అన్నది తెలుసుకున్నప్పుడు, అది మనకి ప్రేరణ అవుతుంది. సో, మనం కూడా దాన్ని నుంచి ఇలా బయటపడాలి. ఆహ్, మనకి అవగాహనకి వస్తుంది మాస్టర్స్. తర్వాత ఆహ్, మన ధ్యానంలో జరిగే ఆహ్, ప్రాసెస్‌ల గురించి మాస్టర్స్. సో, స్ నేను బయట వెళ్ళినప్పుడు ఆహ్, నాకు ఈ తల తిరగడం అన్నది జరుగుతూ వచ్చేది. సో, నాకు ఎదురైన ఒక అనుభవం ఏంటి అంటే, సామూహికంగా ధ్యానం చేయగలుగుతున్నాను. తల తిరుగుతుంది. నా మూవ్‌మెంట్స్ అవుతూ ఉన్నాయి. సో, అక్కడి నుంచి నాకు ఇంకొక ఇద్దరు మాస్టర్స్ మీరలా చేయకూడదు. ఇలా సైలెంట్‌గా ఉండాలి, కదలకూడదు అన్న ఒక సంఘటన అన్నది ఎదురైంది. సో, నేనేం చేస్తాను లేదు. నాకు సహజంగానే ఇలా జరుగుతోంది అంటే ఆహ్, అది ఇంకొకరు ఇలా జరగడం వల్ల ఇంకొకరు చూసినా ఆహ్, వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకోగలరు. వాళ్ళు ధ్యానం చేయడానికి కూడా ముందుకు రాకపోవచ్చు అని కొన్ని విషయాలు వినడం జరిగింది. సో, ఇది ఎప్పుడైతే విన్నానో ఆహ్
అప్పుడు నన్ను నేను ఆహ్, ప్రయత్నించుకోవడం, తర్వాత మాస్టర్స్‌తో కలిసి సాంగత్యం చేయడం ఇవన్నీ చేసుకున్నప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, అవగాహన లేని వ్యక్తులు అక్కడ ఈ ధ్యానం గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి దీని గురించే అవగాహన ఉండదు. అప్పుడు వాళ్ళకి అలా జరిగినప్పుడు అది అక్కడ వాళ్ళకి అర్థం కాదు. అది సహజమే. కానీ అవగాహన ఉండి ఎన్నో రకాల సాధన చేస్తున్నప్పటికీ కూడా చాలామంది మాస్టర్సు దాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోలేదు అన్న విషయాన్ని ఇది నేను గ్రహించాను. అంటే ఇది నాకనిపిచ్చింది. సో, అప్పుడు ఆహ్, అనుకునేదాన్ని. సో, సహజంగా ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియని మనం జరగనివ్వాలి. ఎన్నో సూక్ష్మాలు ఆహ్, ఎన్నో రకాల సూచనలు, ధ్యాన సూక్ష్మాలు నేను ఆహ్, సజ్జన సాంగత్యంలో తెలుసుకోవడం జరిగింది. దాన్ని ఆచరణ చేయడం జరిగింది. సో, ఏదైనా కూడా మనం అక్కడ ఏ విషయమైనా చెప్పాలి అంటే అడిగితేనే చెప్పాలి కానీ ఆహ్, మనమెందుకు మనం వెళ్లి ముందుగానే మనకు నాలెడ్జ్ అంతా తెలుసు అని చెప్పి చెప్పకూడదు అన్న విషయాన్ని నాకు ప్రాక్టికల్‌గా ఎన్నో సార్లు జరిగింది. కొత్తలో ధ్యానానికొచ్చిన కొత్తలో చాలా ఆరాటం, పోరాటం అన్నది ఉండేది మాస్టర్స్. ఈ విషయం నేర్చుకున్నాను. దాన్ని షేర్ చేయాలా? ఇది చేయాలా? అంటే అవతల వ్యక్తులు దాన్ని వినే స్థితిలో ఉన్నారా? లేదా? అంటే కొంతవరకు అర్థమయ్యేది. కానీ చెప్పాలి, చెప్పాలి అన్న భావన నాకు ఉండేది. సో, తర్వాత అర్థమైంది. ఎందుకంటే సజ్జన సాంగత్యంలో ఎన్నో విషయాలు విన్నాం కదా! ఒక మనిషికి ఆకలి లేదు. నువ్వు తిను తిను అంటే ఆ మనిషి తింటాడా? లేదు కదా! అలాగే ఆ జ్ఞానాన్ని అందుకోవాలి, ఆ మార్గంలో రావాలి అని ఆసక్తి లేదు. మరి మనము ఆ వ్యక్తి ఉన్నారు, మనమేదో చెప్పాలి అని చెప్పి అన్నీ చెప్పేస్తే అది ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని క్షుణ్ణంగా నేను గ్రహించగలిగాను. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మనం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము. సో, తెలియపరచాలి అన్నది ఉంది. అంటే ఇప్పుడు ప్రచారం అంటే ఇలా ఒకటి ఉంది. ఈ ధ్యాన సాధన అద్భుతమైన ధ్యాన సాధన మనకు పరమ గురువులు అందించారు. దీన్ని ఇలా చేసుకోండి అని చెప్పడం ఒకటి. మనకు తెలిసిన నాలెడ్జ్ అంతా అందరికీ షేర్ చేసుకుంటూ రావడం అన్నది ఇంకొకటి. సో, విషయాన్ని తెలియపరచాలి. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్పాలి అన్నది ఎన్నో రకాల సంఘటనలతో జరుగుతూ అవుతూ ఉంటాయి కదా! సో, ఓహ్! ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడాను. ఇక్కడ నేను తక్కువగా మాట్లాడాను. అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి. అది ఎంత మాట్లాడాలి? సమయాన్ని చూసి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇవన్నీ విషయాలు కూడా నా స్వీయ అనుభవంగా నేను తెలుసుకున్నాను మాస్టర్స్. సో, ఇవన్నీ పత్రిజీ సార్ చెప్పిన యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము ఇవన్నీ కూడా వింటూ ఉన్నప్పుడు ఆహ్, అది ప్రేరణగా నిలిచి మనలో ఆచరణ అన్నది స్టార్ట్ అయ్యేది మాస్టర్స్. ఇంకొక విషయం నేను షేర్ చేసుకోవాల్సింది ఏమనిపిస్తోందంటే, నేను ఆహ్, స్టార్టింగ్ ధ్యానానికి వచ్చినప్పుడు 'యశోధర మాత కథ' అన్నది ఒక వీడియో వచ్చింది. ఆహ్, బుద్ధాస్ వైఫ్‌ది అదే జూమ్‌లో ఒక వీడియో షేర్ చేస్తూ ఉంటారు కదా! ఆ వీడియో. సో, ఆ వీడియో నేను జర్నీలో ఉన్నప్పుడు పెట్టుకున్నాను మాస్టర్స్. నాకు ఎంత బాగా దగ్గరగా అయింది అంటే, దాంట్లో గౌతమ బుద్ధుల వారు ఎలా స్ రాజ్యాన్ని వదిలి, సంసారాన్ని వదిలి, బయటికి వెళ్లి ధ్యాన సాధన చేశారు. యశోధర మాత ఇంట్లోనే ఉండి ఆహ్, బుద్ధుడు ఏం చేస్తున్నాడో తెలుసుకొని అంటే మీరందరూ ఆ స్టోరీ వినే ఉంటారు. నేను సంక్షిప్తంగా దాంట్లో విషయం చెప్తున్నాను. ఎందుకంటే అది నాకంత బాగా హత్తుకోయింది. ఇది స్టార్టింగ్‌లో నేను విన్న వీడియో
ఆహ్, యశోధర మాత ఇంట్లోనే ఉంటూ సాధనని ఎలా చేసుకోగలిగారు, ఆమె దుఃఖాన్ని ఎలా అధిగమించారు అన్నది ఆ వీడియోలో ఉంది. సో, మన పత్రిజీ ఉత్తరోత్తర ఈ సంసారంలో ఉండి నిర్వాణం అన్నది జరుగుతుంది అన్నది ఆ కథలో ఉన్న సారాంశం. అంటే పీసెసం అన్నది యశోధర మాత, ఆనాపానసతి. అంటే అందరి గురించి మనం తెలుసుకోవాలి. సంసారంలోనే నిర్వాణం అన్నది. సో, ఇవన్నీ నాకు చాలా హత్తుకున్నాయన్నమాట. ఆహ్, తర్వాత ఆధ్యాత్మికత అంటేనే సంపూర్ణమైన స్వేచ్ఛ. సో, నీ మార్గం నీది, నా మార్గం నాది అన్న విషయాలు ఆ వీడియోలో చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. గౌతమ్ బుద్ధుడు సన్యాస మార్గం తీసుకొని తన ఆహ్, మార్గాన్ని ఎలా ఎంచుకున్నారు. యశోధర మాత ఇంట్లోనే ఉంటూ కూడా తన సాధనను ఎలా చేసుకొని ఆమె కూడా గ్రేట్ మాస్టర్ అవలింది. ఇవన్నీ కూడా మనకు ఇలాంటి వీడియోస్ విని, దాన్ని మననం చేసుకుంటూ, దానిలోని జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు అద్భుతమైన ఆనందం అన్నది కలుగుతుంది. సో, ఆ వీడియో నేనెలా విన్నానంటే, వింటూ వస్తూ నాలో నేను మమేకమైపోయి బస్ స్టాప్ నుంచి ఇంటి వరకు ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఇంటికొచ్చేసాను. వింటూ దాంట్లో లాస్ట్‌లో అంతా పత్రిజీ గారు చెప్పారనమాట. పిఎస్ఎస్ఎం అంటే ఇది, మనది ఈ మనమందరి మాటలు వింటాము. అందరి నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటాము. ఇవన్నీ చెప్తూ వచ్చినప్పుడు నాకు అంటే ఆ తన్మయత్వంలో నడుచుకుంటూ ఇంటికొచ్చాను. వచ్చాక తెలుసుకున్నా. అప్పుడు అంతవరకు నేను జూమ్‌లో పత్రిజీ గారు అందించిన జ్ఞానం అని వింటూ వచ్చాను. ఈ ఎప్పుడైతే ఇది విన్నానో ఆహ్, నాకు పత్రిజీ గారి వీడియోస్ వినాలని ఆహ్, దాంట్లో ఉన్న విషయాలు అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్నది బుక్స్ చదవాలని నాలో ప్రేరణగా వచ్చింది. సో, అలా ఆహ్, ఆ వీడియో మాత్రం నేను మర్చిపోలేను మాస్టర్స్. అంత అద్భుతంగా ఆహ్, నా నన్ను ఆకట్టుకుంది. సో, ఈ విషయంలో ధ్యానానికి ముందు పత్రికారి వీడియో 1 మినిట్ ఏదో ఉంది. అది 4 సార్లు విన్నాను మాస్టర్స్. అంటే ఫ్యామిలీ గ్రూప్‌లో పంపిస్తే 1 మినిట్ వీడియో పత్రికారి వీడియో 4 సార్లు విన్నాను. నాకేమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు ఈయన అని అనుకున్నాననమాట. అదే ధ్యాన సాధనలు చేసి తర్వాత నేను ఆయన వీడియో విన్నది ఈ యశోధర మాత బుద్ధా స్టోరీ. ఎంత తన్మయత్వాన్ని పొందాను. అంటే అప్పుడు అర్థమైంది. మన స్థితి పెరిగినప్పుడే మనము అందులో ఉన్న జ్ఞానాన్ని మనము తెలుసుకోగలుగుతాం. సో, బుర్ర నిండా చెత్త ఉంటుంది. ఆ చెత్త ఉన్నప్పుడు ఎక్కడెక్కడివో అన్నీ వేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మనకి ఆ జ్ఞానం కూడా మనకి అందుబాటులో అంటే పక్కనే ఉన్నా కూడా మనకి అర్థం కాదు మాస్టర్స్. ఎప్పుడైతే శ్వాస పైన ధ్యాస పెట్టి మనసును శూన్యం చేసి ఆ శూన్యమైన మనసుతో అంటే ఆ ధ్యాన స్థితిలో ఎన్ని గంటలు మనం సాధన చేస్తూ ఆ ప్రక్రియలో మనకి ఏమైతే జరుగుతూ వచ్చిందో దాన్ని తాదాత్మ్యంగా, సాక్షితత్వంగా, సాక్షిగా చూస్తూ వచ్చామో, ఆ సాక్షితత్వం కూడా నిజ జీవితంలో మనకి అలాగే అలవడుతూ వస్తుంది మాస్టర్స్. సో, అప్పుడనిపిచ్చింది. ఓహ్! మన స్థితి పెరిగితేనే మనకి జ్ఞానమన్నది లభిస్తుంది. మన స్థితి పెరగడానికి సాధన అవసరం. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. ఈ 4 పిల్లర్స్ మన జీవితంలో ఒక భాగంగా అంటే స్టార్టింగ్ మనమేమంటే మనం చెయ్యాలి అని అనుకుంటాం. కానీ మనం చేయలేం మాస్టర్స్. ధ్యానం కూడా మనం చేస్తున్నాము అని కూర్చుంటాం.
ధ్యానం కూడా మనం చేయట్లేదు. అదెందుకది తనకు తానుగా జరుగుతూ పోతుంది. మనం చేసేదేంటి? శ్వాస స్థిర సుఖాసనం వేసుకొని శ్వాసను గమనించడం ఒక్కటే చేస్తున్నాం. ఆ గమనించడం తర్వాత అంతా జరిగించేదే ఆ శక్తినే చేస్తోంది. సాక్షితత్వాన్ని మనకి అలవాటు చేస్తుంది ఈ ధ్యానం. సో, ఇలా ఉన్నప్పుడు ఇదే ప్రిన్సిపల్స్‌ని నా నిత్య జీవితంలోనూ నేను అన్ ప్రాక్టీస్ చేయడం అంటే సాక్షిగా ఉంటున్నాను. ఎన్నో విషయాలు వింటూ ఉంటాను. గాసిప్ జరుగుతూ ఉంటుంది. ఇంటా, బయట. నా అవసరం ఉంటే నేను మాట్లాడాలి. లేకపోతే దాన్ని వదలాలి. ఇంకొక విషయం మాస్టర్స్ ఎప్పుడైతే మన ఎనర్జీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందో, పక్కన గాసిప్ జరుగుతున్నా కూడా మనకి ఆ విషయం అన్నది లోపలికి వెళ్ళదు. ఇది నేను ప్రాక్టికల్‌గా చూసాను. కానీ మన ఎనర్జీ అన్నది ఎప్పుడు తగ్గుతుందో ఆహ్, ఆ విషయాల్లో మనం దూరడం అన్నది జరుగుతుంది. సో, ధ్యానం వల్ల మనం ఎంతో శక్తిని సంపాదించుకుంటాం. ఆ శక్తిని పరిరక్షించుకోవడం కూడా ఎంతో ఇంపార్టెంట్ మాస్టర్స్. ఆ పరిరక్షణని ఎలా పరిరక్షించుకోవాలి అంటే, మనకెక్కడ మనసు దూరుతోంది అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. శ్వాస గమనించేటప్పుడు ఆలోచనలు వచ్చాయి. దాన్ని కట్ చేసి శ్వాస పైన గమనం పెడతాం. సో, మన నిత్య జీవితంలో మనకి ఒక విషయం జరుగుతోంది. మన మనసు దూరుతోంది అన్న విషయం తెలిసినప్పుడే దాన్ని కట్ చేసి సాక్షిగా మనం దాన్ని ఎప్పుడైతే చూడడం ప్రాక్టీస్ చేయగలుగుతామో, మన జీవితం అంత అద్భుతంగా, ఆనందంగా తయారవుతుంది మాస్టర్స్. మేడం ఇంకా టైమ్ ఉందా మేడం? చెప్పచ్చా? సో, అద్భుతమైన ఈ ధ్యాన ప్రయాణం ప్రతిరోజు నేర్చుకున్నదే. ప్రతి ఒక్క సంఘటన అనుభవాన్ని ఇచ్చేదే. ఆహ్, ఇంకొక విషయం ఏంటి అంటే నాకు పత్రిజీ గారితో డైరెక్ట్‌గా ఏ సహచర్యము లేదు. అంటే చిన్నప్పుడు మా నాన్నగారు ఒక అదే శివరాత్రి రోజు అగస్త్య పిరమిడ్‌కో ఎప్పుడో తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని చూసాను అని మాత్రమే గుర్తుంది. సో, ఇలా ఉన్నప్పుడు ఒకరోజు నేను మనసులో అనుకున్నాననమాట. ఎంతమంది మాస్టర్సు వాళ్ళు పత్రిజీ గారితోనే ఉండి అంత జ్ఞానాన్ని పొందారు. వాళ్ళెంత భాగ్యవంతులు అన్న ఒక భావన నాకు కలిగింది. కలిగింది కానీ వెంటనే ఆ భావాన్ని తీసేయడం కూడా జరిగింది. అది వాళ్ళ భాగ్యము. ఓకే. నాకు ఆ గురువుగారి జ్ఞానము ఇంకొక మాస్టర్ ద్వారా అందుతూ ఉంది. సో, దానికి నేనెందుకు బాధపడాలి? బట్ నేను ఆ ప్రయాణంలోనే ఉన్నాను అన్న విషయం వెంటనే దొరికి నేను దాన్ని కట్ చేశాననమాట. కట్ చేశాక తెలిసింది, ఆ రోజు నాకు డీప్‌గా నాకు జరిగింది అనిపిచ్చింది కదా! నాకు ఆయనతో సా సాంగత్యం డైరెక్ట్‌గా లేదు అని. ఆ రోజు నాకు ధ్యానంలో అనుభవాన్నిచ్చారు. పత్రిజీ గారితో నేను ఉన్నట్లు, వాళ్ళ పక్కన ఉండి ఆయన దగ్గరగా నన్ను తీసుకొని నిమిరినట్లు అంటే చూడండి పరమ గురువులు ఎంత కరుణతో ఉంటారు అన్న విషయము ఒక చిన్న ఆలోచన మనకొచ్చింది. అది బ్లాకుగా మారకూడదు. అంటే ఆహ్, కూడదు అన్న విషయంలోనే నేను వచ్చింది ఆలోచన తీసేసాను. అయినా కూడా నాకు ఆ సంతృప్తిని అంటే ఆయనతో నేను ఉన్నాను. నేను ఆయనతో గడిపాను అన్న సంతృప్తిని కలిగించి నాకు ఇంకొక్కసారి అలాంటి ఆలోచన అంటే ఇంకా థాట్ లేదు నాకు. నా సంతృప్తి పడిపోయాను. నేను మళ్ళీ దాన్ని కోరుకునే స్థితి కూడా నాకు లేదు. అంత కరుణామయులు మన పత్రిజీ గారు. అంటే ఎంత ఈ ధ్యానం యొక్క గొప్పతనం చూడండి.
మనకి తెలిసి ఎన్ని బ్లాక్స్ క్లియర్ చేస్తున్నారో, తెలియకుండా ఎన్ని క్లియర్ అవుతూ వస్తున్నాయో అన్న విషయాన్ని తెలియపరచడానికి ఇదొకటి ఉదాహరణగా చెప్పాను మాస్టర్స్. ఆహ్, అలాగే ఆహ్, ఇప్పుడు మనం ఏదైనా విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా మా సీనియర్ మాస్టర్స్‌తో కానీ మన అనుభవాల్ని పంచుతున్నప్పుడు, మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి సమాధానాలిచ్చారు. సో, మన అనుభవాలన్నీ మనం చెప్తాం. అక్కడ విన్నవాళ్ళు ఎంత కరుణామయులు, ఎంత శ్రద్ధతో వింటున్నారు. నేనైతే జూమ్‌లో ఎన్నో అనుభవాల్ని షేర్ చేసినప్పుడు గంటలు, గంటలు, అర్ధగంట, 20 నిమిషాలు చేస్తూ వచ్చేదాన్ని. అప్పుడనిపిచ్చింది, ఆ మాస్టర్‌కి ఎంత సహనం ఉండాలి. ఇవన్నీ ఇప్పుడే నేను రికార్డెడ్‌గా కొన్ని విషయాలు వింటున్నప్పుడు ఆహ్, ఓహ్! ఇంత మాట్లాడానా నేను? అయినా ఇవన్నిటికి ఎంత ఓపికగా విని సమాధానం చెప్పారు. ఇదే కదా మాస్టరీ అన్న విషయాన్ని గ్రహించి, సో, నేను కూడా నా జీవితంలో ఎవరైనా వచ్చి ఏదైనా అనుభవం షేర్ చేస్తున్నా, ఏదైనా విషయాన్ని నా దగ్గరకొచ్చి చెప్తున్నప్పుడు కూడా అదే శ్రద్ధతో వినడము, ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను మాస్టర్స్. ఇవన్నీ కూడా మనం గ్రహించి ఆ సూక్ష్మాల్ని పట్టుకొని మనం ఆచరణ చేస్తేనే మన జీవితంలో మార్పులన్నది వస్తుంది కానీ, ఊరికే ఏదో ఒక గంట ధ్యానం చేసి ఓకే చేశాము అని వదిలేస్తే కాదు. ఆచరణ లేనిది ప్రాక్టికల్స్ చెయ్యకుండా ఆహ్, ఏది మన సొంతం కాదు అన్నది నా స్వీయ అనుభవంలో గ్రహించాను మాస్టర్స్. ఆహ్, ఎంతో ఆనందమైన జీవితం ఈ ధ్యానం నాకు ప్రసాదించింది. ఆహ్, అద్భుతమైన ప్రయాణం సాగుతూ ఇంకా ఎన్నో విషయాలు తర్వాత మన అంతరంగంతో అంటే మనం ఆహ్, ఎలా అందరూ అంటారు కదా! ఎలా మనము మెసేజెస్ ఒస్తాయి. ఎలా తీసుకోవాలి అని. మన అంతరంగంతో సంభాషించుకోవడం అన్నది నేను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను మాస్టర్స్. స్టార్టింగ్ అర్థమయ్యేది కాదు. క్వెషన్ వేసుకుంటే ధ్యానంలో కూర్చుంటే మీకు ఆన్సర్ ఒస్తుంది. అది చేస్తే ఆన్సర్ ఒస్తుంది అనేవాళ్ళు. ఎలా వస్తుంది? క్వెషన్ చేసుకున్నా నాకేమీ ఆన్సర్ ఒచ్చేది కాదు. ఇది స్టార్టింగ్‌లో. తర్వాత సాధన పెరిగే కొద్దీ అన్ని విషయాలు అర్థమవ్వడం. క్వెషన్ వేస్తే సమాధానం రావడం. కొన్నిసార్లు అదే మనకి స్ఫురణకొస్తుంది. ఆటోమేటిక్‌గా స్మరణకు ఒక విషయం ఒస్తుంది. సో, అలా స్మరణకొచ్చినప్పుడు దాన్ని ఆచరించడం. అంటే ఇది ఆత్మ సందేశంగా భావించి దాన్ని ఆచరించడం. ఆహ్, ఇలా ప్రాక్టీస్ చేశాను. ఒక్కొక్కసారి స్టార్టింగ్‌లో కన్‌ఫ్యూషన్ అనమాట. ఇది ఆత్మనా? మనసు చెప్తోందా అని. కానీ దాన్ని ట్రై చేసేదాన్ని. కొన్ని సార్లు అది వికటించేది. అంటే అప్పుడు అర్థమయ్యేది. సో, అక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఆత్మ నుంచి ఏదొచ్చినా అది పర్ఫెక్ట్‌గానే ఉంటుంది. మనస్సు అన్నది ఇన్వాల్వ్ అయింది అంటే, అక్కడ మనం నేర్చుకున్నది ఉన్నది అన్నది నాకు ఎంతో ఆహ్, సవివరంగా అర్థమైంది. ఇప్పుడు ఆ ప్రయాణం అంతర్ప్రయాణం అన్నది ప్రతిరోజు సాగుతూ ఉంది. ఆహ్, ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఈ అనుభవాల్ని పంచుకోవడానికి ఈ ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన మాస్టర్స్ అందరికీ ఈ పత్రిజీ మహిళా చైతన్యం వారికి సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మాస్టర్స్. పరమ గురువులకి ఈ జూమ్‌లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకిప్పుడు ఇంక ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మైండ్ బ్లాంక్‌గా ఉంది.
థాంక్ యూ మాస్టర్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చాలా చెప్పారు. మీ అనుభవాలు తన్మయంతో ఉన్నాయి అన్నీని. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. అద్భుతం. మేడం గారిని ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా వేస్తారేమో. వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. విజయలక్ష్మి గారు. సంధ్య గారు. చెప్పండి అమ్మా. మ్యూట్ లో ఉన్నారు మీరు. మ్యూట్ లో ఉన్నారు మేడం. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ తీసుకోండి. హలో, మాట్లాడండి మేడం. వినపడుతుంది మేడం? వినపడుతుంది మేడం, మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో ఆన్ చేస్తుంటే మైక్ ఆన్ అవ్వట్లేదు మేడం గారు. ఓకే, చెప్పండి మేడం గారు. ఏం మాట్లాడు. అదే మేడం గారు, ఎవరైనా కొత్తోళ్ళు వస్తేనండి డౌట్లు పడతారు కదా మేడం గారు. ఆ డౌట్లు అందరికీ ఉన్నాయి మేడం గారు. డౌట్లు ఎలా ధ్యానం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి అనేసి తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమేనండి. ఒకటి ఏంటంటే ఆ మేడం గారు చెప్పిందంటే, ఏదైనా మనం ఇష్టపడి చేస్తే మనకి ఏదైనా సాధించగలము అనేసి ఆ మేడం గారు చెప్తున్నారనమాట. నాకు అలా డౌట్లే ఉన్నాయి మేడం గారు. ఆవిడ చెప్పినవన్నీ నాకున్న డౌట్లే క్లారిటీ అయ్యిందనమాట. థ్యాంక్ యూ మేడం గారు, బాగా చెప్పారు అర్థమయ్యేటట్టు. మీ థాంక్ అనుభవాలన్నీ, మీకు ఎదురైనవన్నీ మాతో పంచుకున్నారు. మేము కూడా అలాగే ఎదుర్కోవాలి, అలాంటివి పంచుకోవాలని ఆ గురువు గారు దీవించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. ఓకే మేడం, రికార్డ్ ఆన్ అవుతుంది. మేడమ్స్ ఎవరు లేరు. ఎవరి మటుకు లీవ్ అవుదాం మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంతటి జ్ఞానాన్ని మాకు పంచినందుకు. థ్యాంక్ యూ మేడం. మేడం. ధన్యవాదాలు. ఇంత థ్యాంక్ యూ. అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మీ సహనానికి, మీ దీక్షకు, మీ టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు, ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.